ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమః. సంధ్యారంభ విజృంభితం శృతి శరస్తారాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిధానమసకుత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త సుమన పుజంగుణావిష్కృతం శివే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం. ప్రేక్షకులు నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి మనకి 11వ తారీఖు నుంచి 11/5/2025 నుంచి 17/5/2025 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారం మనకి 15వ తారీఖు నుంచి గురుడు మారుతున్నాడు. అంటే వృషభ రాశిలోంచి మిథున రాశిలోకి రావడం జరుగుతుంది. అంతేకాకుండా మరి మిగిలినటువంటి గ్రహాల యొక్క పొజిషన్ చూసినట్లయితే కన్యా రాశిలో కేతు, మీన రాశిలో రాహువు, శుక్రుడు, బుధుడు, కర్కాటక రాశిలో కుజుడు. ఈ విధమైనటువంటి సంచారం మనకి ఎక్కువగా కనపడుతోంది. తులా, వృశ్చిక, ధనురాశిలో చంద్ర సంచారం, పైగా బుధుడు ఇప్పుడు మేషరాశిలోకి వస్తున్నాడు. అదేవిధంగా మరి రవి మేషం నుండి వృషభ రాశిలో సంచారం. ఈ విధమైనటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. ముఖ్యంగా గురుడు మారడం ద్వారా కొన్ని రాశుల వారికి చాలా అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతోంది. దాని ప్రత్యేకమైన ఎపిసోడ్లో మనం చెప్పడం జరిగింది. దాని ద్వారా మీరు తెలుసుకోండి. అదేవిధంగా మరి ఈ వారం ఖగోళంలో ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మన రాశులు ఏ విధంగా ఉన్నాయి, మనం ఏ నియమాలు పాటించాలి, సులభమైన పరిష్కారాల ద్వారా సత్ఫలితాలు మనం పొందడం కోసం తప్పనిసరిగా ప్రయత్నం చేద్దాం. సింహరాశి. ఈ సింహరాశి వారికి గురుడు మారడం ద్వారా గురుడు భాగ్యస్థాన, అంటే ఇప్పుడు ఈ గురుడి యొక్క బలం ఎలా ఉందంటే లాభస్థానంలో గురుడు వచ్చాడు, అష్టమంలో శని అన్నాడు. ఈ సింహరాశి వారికి గురుడు యోగకారకుడు, శుక్రుడు భాగ్యంలో ఉన్నాడు, అలాగే రవి లాభస్థానంలో ఉన్నాడు. దశమం నుండి ఏకాదశ స్థానం. ఏదైనా ఇటుపైన కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు డెవలప్మెంట్స్ బాగుంటాయి. వేళకు భోజనం చేయడం, అదేవిధంగా ఆరోగ్య పరిస్థితుల్లో అనుకూలత లభిస్తుంది. అష్టమ శని వల్ల అశాంతి, ప్రతి పని ఆలస్యము, శ్రమ, చిన్నగా స్థిమితం లేకుండా ఉండడం, చిన్న చిన్న అవాంతరాలు ఎదురవుతూ ఉండడం, అంటే మన ప్రవాహానికి ఎదురు ఈదడం లాగా జరుగుతుంది. కానీ ఆర్థిక డెవలప్మెంట్స్, పబ్లిక్ రిలేషన్స్, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఇవన్నీ కూడా అత్యద్భుతంగా ఉంటాయి. మరి వీళ్ళలో కుజుడు వల్ల ఆరోగ్య సూత్రాలు తప్పనిసరిగా పాటించాలి. ప్రతి పనిని కూడా చాలా శ్రద్ధగా చేయాలి. ఆత్మస్థైర్యం, మానసికమైన ప్రశాంతత ఇవన్నీ లభిస్తాయి. వార ప్రారంభంలో కార్యజయం, ఆర్థిక లాభాలు ఇవన్నీ ఉన్నాయి. వారం మధ్యలో వివాదాలకు దూరంగా ఉండాలి. వారాంతం మళ్ళా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఈ విధంగా ఈ యొక్క సింహరాశి వారికి ఈ వారం ప్రారంభం మాత్రమే అనుకూలంగా ఉన్నది. అంచేత ఉద్యోగపరమైన జాగ్రత్తలు, రాజకీయపరమైనటువంటి అడుగులు వేసేటప్పుడు నిదానము, వృత్తుల పరంగా ఉన్నవారు నూతనమైన విషయాల్లో జాగ్రత్తలు, వ్యాపార పరంగా ఆర్థిక డెవలప్మెంట్స్లో కొత్తమైన వ్యాపారాలు చేసేవాళ్ళు నిదానం వహించాలి. వ్యాపారంలో వార ప్రారంభం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. సంఖ్యల్లో 1, రంగుల్లో ఎరుపు చాలా అనుకూలత. అష్టమ శని ప్రభావం ఉన్నది కాబట్టి శని భగవానుడికి తైలాభిషేకం చేయడం చాలా మంచిది. దానితో పాటు వీళ్ళలో ఉన్న కుజుడికి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క అభిషేకం చేయడం, స్తోత్రాలను పఠించడం మంచి ఫలితాలని తప్పనిసరిగా ఇస్తుంది.